మీకు అందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక ఉపమానము ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు. ఏం చెప్పారు? తప్పిపోయిన కుమారుని గురించి తెలియపరిచారు. తప్పిపోయిన కుమారుని ఏమన్నాడు? ఆయన వాకిట నిలబడి కుమారుడు ఏ రోజైనా తిరిగి వస్తాడు, ఆస్తిని పంచుకొని పోయాడు, తండ్రిని దూషించి వెళ్ళిపోయాడు, తండ్రి వద్దనుకుని వెళ్ళిపోయాడు, ఈయనతో ఇంకా నాకు సంబంధం వద్దు అనుకున్నా, ఈయనతో నాకు సహవాసం వద్దు అనుకున్నా, ఏమనుకున్నా ఇంకేమవుతాడు, నువ్వు నాకు అబ్బవే కాదు, నేను నీ కుమారుని కాదు, నువ్వు నాకు ఇంకా తండ్రివే కాదు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. అయినా తండ్రి ప్రేమ ఎలా ఉన్నదో చూడండి. అక్కడ నిల్చుని ఆయన కుమారుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న వారిగా కనపడుతుంటూ ఉన్నా. కుమారుడు ఎంత ఘోర పాపము చేసినాను, ఎంత ఘోర పాపి అయినను, తండ్రికి విరోధముగా ఎంత రకాలైన పాపము చేసినాను, దేవునికి అయిష్టమైన విషయాలలో ఎన్ని రకాలుగా ఉండినా తండ్రి ప్రేమ ఎలా ఉన్నదంటే ఏ రోజైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తా, ఏ క్షణమైనా నా దగ్గరికి వస్తా, ఏ పరిస్థితి అయినా వస్తాడు, నా కుమారుడు నా దగ్గరికి రావాలని ప్రభు ఎదురు చూస్తుంటూ ఉన్నా. ఈ రోజు ప్రభు నీ కోసం కూడా ఎదురు చూస్తున్నా. నువ్వు ఎంత ఘోర పాపి అయినను సరే, ఎంత ఘోరమైన పాపములో, ఒకవేళ పాప ఊబిలో, శాపములో నువ్వు ఒకవేళ చిక్కుపడ్డావేమో, ఈ పాపాన్ని వదలాలనుకుంటున్నా, అయితే వదలలేకపోతున్నా, ఈ పాపము నాకు వద్దనుకుంటున్నా కానీ నేను విడచలేకపోతుంటున్నా, ఈ పాపను నేను బయటికి రాలేకపోతున్నానని ఒకవేళ ఏదో ఒక పాపానికి ఒకవేళ నువ్వు బానిస అయిపోయావేమో, ఏదో ఒక పాపము నీ మీద పరిపాలన చేస్తున్నదేమో, ఏదో ఒక పాపము నిన్ను ఆవరించేదేమో, నిన్ను వెంటాడుతున్నదేమో. ఈరోజు నీకోసం ఈ మాటలు తెలియపరుస్తున్నా. కపటపు ముద్దు మాని తండ్రి దగ్గరికి నువ్వు తిరిగి వచ్చి చేరేవచ్చి, కపటము ముద్దు పెట్టడము ఆపి దేవుని దగ్గరకు, దేవుని సన్నిధానికి, ప్రసన్నతకు రావాలని నువ్వు ఎదురు చూసి పరిగెట్టవంటే నా ప్రభువు నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా.